యూనిట్లో వెరిలాగ్ సింటాక్స్ చూసుకుందాం చూడండి. డీసీట్లో థర్డ్ యూనిట్. ఇది వచ్చేసి సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ దీని యొక్క సింటాక్స్ చూసుకుంటే మాడ్యూల్ నేమ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఓన్లీ స్పేస్ వదిలేయకూడదు, ఇలా స్మాల్ స్లాష్ పెట్టాలి. అది మాడ్యూల్ నేమ్ వచ్చేసి ఇన్పుట్ పోర్ట్స్ అవుట్పుట్ పోర్ట్స్. నెక్స్ట్ ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉండేటి మళ్ళీ స్టెప్ బై స్టెప్ అసైన్ చేసుకోవాలి. ఇన్పుట్ అవుట్పుట్ డిక్లరేషన్స్, అవుట్పుట్ డిక్లరేషన్స్ రాస్తాం. ఇది ఓన్లీ సింటాక్సే. దాని తర్వాత ఇదంతా ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఇక్కడ చూస్తే వైడ్ డిక్లరేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ డిక్లరేషన్ అంటే కనెక్షన్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ AND గేట్ ఉంది, AND గేట్కి ఇక్కడ AR గేట్ ఉంది, AR గేట్కి రెండు దాంట్లో కనెక్షన్స్ ఉంటే దాన్నే వైడ్ డిక్లరేషన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఆ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత సబ్ మాడ్యూల్ నేమ్ సేమ్ పైదాని మాదిరే ఇన్పుట్ పోర్ట్స్ అవుట్పుట్ పోర్ట్స్, అవుట్పుట్ డిక్లరేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ సబ్ మాడ్యూల్. ఇది సబ్ మాడ్యూల్ కాబట్టి ఎండ్ సబ్ మాడ్యూల్. ఈ టోటల్ ఉన్న దానికి ఎండ్ మాడ్యూల్ అని రాస్తే ఇదే దిస్ ఈజ్ సింటాక్స్ ఫర్ వెరిలాగ్ కోడ్. నెక్స్ట్ దీంతోనే ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. రైట్ ద వెరిలాగ్ కోడ్ టు ఇంప్లిమెంట్ ద ఫంక్షన్ f of x1, x2, x3 ఈక్వల్ టు m10134. ఇక్కడ ఇది క్వశ్చన్ మనకేమి ఇచ్చిండు. m వచ్చేసి 01345 యూజింగ్ ద కంటిన్యూస్ అసైన్మెంట్. ఇప్పుడు ఈ ఇచ్చిన ఫంక్షన్కి వెరిలాగ్ కోడ్ ఇంప్లిమెంట్ చేయమన్నాడు. వెరిలాగ్ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ మాడ్యూల్ అని రాసిన తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ బ్రాకెట్ పెట్టి ఇన్పుట్ x1, ఇన్పుట్ x2, ఇన్పుట్ x3, అవుట్పుట్ వచ్చేసి f. ఇప్పుడు దీంట్లోని అజైన్ చేసుకుందాం. అజైన్ ఏమన్నా కాబట్టి అజైన్ ఎఫ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది చూడండి, ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ వచ్చేసి స్మాల్ m ఉంటే అది మీన్ టర్మ్స్లో ఉన్నప్పుడు ఇక్కడ చూస్తే ఏంది మనకు వేరియబుల్స్ ఏంది x1, x2, x3 కదా. ఇప్పుడు 0కి కోడ్ ఏంది 0 0 0 అంటే ఆల్ జీరోస్ ఉన్నప్పుడు పైన బార్ పెడతాం, x1 బార్, x2 బార్, x3 బార్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏంది x1కి బార్ ఉంది కాబట్టి దాని ముందు నెగేషన్ సింబల్ పెడతాం, అంటే నాట్ సింబల్, నెగేషన్ x1. ఈ రెండు ఏది మల్టిప్లికేషన్లో ఉన్నాయి. ఇప్పుడు a ఇంటూ b అని ఉంటే AND గేట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండు కూడా సేమ్ ఉంది కాబట్టి అలానే AND గేట్ యూజ్ చేద్దాం. ఇప్పుడు ఏముంది x1 బార్, x2 బార్, x3 బార్ కదా. రెండు అన్ని ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే AND గేట్ యూజ్ చేస్తాం. ఇక్కడ బార్ ఉంటే ముందర నెగేషన్ అనే సింబల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి x1 బార్, x2 బార్, x3 బార్ ఇలా ఉంది కదా. ఇలా ఉంటే నెగేషన్, ఎందుకంటే బార్ ఉంది కాబట్టి నెగేషన్ x1 అండ్ నెగేషన్ x2 అండ్ నెగేషన్ x3. అన్ని బార్స్ ఉన్నాయి కాబట్టి x1 బార్ కాబట్టి నెగేషన్ x1. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి AND సింబల్. నెక్స్ట్ ఇక్కడ x2 బార్ ఉంది కాబట్టి నెగేషన్ x2. నెక్స్ట్ AND సింబల్ నెగేషన్ x3. ఇది వచ్చేసి 0కి. ఇప్పుడు మీరు ఇదేం రాయడం అవసరం లేదు, ఇంతవరకే చాలు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ మీన్ టర్మ్స్ అంటే 0కి. నెక్స్ట్ మీన్ టర్మ్ 1కి చూద్దాం. 1 కంటే ఏంది ఫార్ములా 0 0 1 ఇది కదా మామూలుగా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వేరియబుల్స్ వచ్చేసి x1, x2, x3. ఇక్కడ 0 ఉంది కాబట్టి బార్ పెట్టాం, ఇక్కడ 0 ఉంది కాబట్టి బార్ పెట్టాం, ఇక్కడ ఏం 0 లేదు 1 ఉంది కాబట్టి బార్ ఏం పెట్టాం. అంటే ఇప్పుడు మనకు ఫార్ములా ఏంది నెగేషన్. ఇక్కడ x1 ఉంది కాబట్టి నెగేషన్ x1 అండ్ నెగేషన్ x2 అండ్ నెగేషన్ x3. లాస్ట్లో ఇది పెట్టాలి, ఎందుకంటే మీన్ టర్మ్స్ అని ఏంటంటే ఆర్ సింబల్ అనేది యూజ్ చేస్తాం. ఆర్ సింబల్ ఏంది స్లాష్, ఇలా స్ట్రైట్ లైన్ అనేది రాస్తాం. ఇది ఆర్ సింబల్ అనేది ప్రతి దాంతో లాస్ట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే అదే 3కి ఏంది కోడ్ 0 1 1 కదా, x1, x2, x3. ఇప్పుడు 0 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ x1 బార్ పెడతాం. ఇప్పుడు బార్ ఉంది కాబట్టి నెగేషన్ x1 అండ్ ఇక్కడ బార్ లేదు కాబట్టి ఓన్లీ x2 అండ్ ఇక్కడ కూడా బార్ లేదు కాబట్టి x3. ఇది వచ్చేసి మీన్ టర్మ్స్ 3కి. నెక్స్ట్ అలానే 4కి చూద్దాం. 4కు 0 0 4 అంటే 1 0 0 అంటే x1, x2, x3 పెట్టాం. 0 ఇక్కడ ఉంది కాబట్టి పెట్టినాం. ఇప్పుడు ఏంది x1 అండ్ ఇక్కడ బార్ ఉంది కాబట్టి నెగేషన్ x2 అండ్ నెగేషన్ x3. ఇది వచ్చేసి ఆర్ సింబల్ స్ట్రైట్ లైన్. నెక్స్ట్ 5కి చూద్దాం. 5కి ఏంది 1 0 1 అంటే x1, x2, x3. ఇది బార్ పెడితే x1 అండ్ నెగేషన్ x2 అండ్ x3 అనేది యూజ్ చేసినాం. ఇది వచ్చేసి 5కి. నెక్స్ట్ వచ్చేసి అలానే 6కి ఏంది కోడ్ 1
1 0 అంటే x1 x2 x3 అంటే దీనికి బార్ పెట్టి రిమైనింగ్ అలానే వదిలేస్తాం. అప్పుడు x1 అండ్ x2 అండ్ నెగేషన్ x3 ఇది వచ్చేసి ఫర్ 6కి. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎండ్ మాడ్యూల్ అని పెట్టాలి. ఇక్కడ ఏ స్పేస్ ఉండకూడదు, ఎండ్ మాడ్యూల్ అనే దాని మధ్య స్పేస్ ఏమి ఉండకూడదు. దిస్ ఈజ్ ద వెరిలాగ్ కోడ్ ఫర్ దిస్ ఫంక్షన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.